నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? సమ్మరు బాగా హీట్ వేవ్స్‌గా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మనము ప్రధానమంత్రి గారు ఈ నెలలో అంటే మే 2026లో మనకి తెలంగాణలో సభలో కొన్ని పొదుపు విషయాల గురించి ఒక 8 పాయింట్స్ గోల్డ్ కొనొద్దు, పెట్రోల్ తగ్గించండి, ఆయిల్ తగ్గించండి ఇలా చేసిన తర్వాత అక్కడి నుంచి జనాలు వ్యాఖ్యానం చేస్తున్నారు తప్ప అసలు స్థూలంగా మన భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనే విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు. ఎవరు వ్యాఖ్యానాలు ఇవ్వట్లేదు. అంటే నేను ఆ ప్రొఫెషన్ కాదు. కాకపోతే విత్ క్యూరియాసిటీతో నేను ఎకానమీ మీద కొంచెం స్టడీ చేసి గవర్నమెంట్ సైట్ల నుంచే తర్వాత క్యాగ్ రిపోర్ట్లు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ వీటి నుంచి అన్నిటి నుంచి డేటా సేకరించి నేను మీకు నాకు తెలిసిన విషయాలు షేర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇది పక్కాగా నేను తీసుకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరన్నా ఛాలెంజ్ చేయాలన్నా చేయొచ్చు. దీని మీద అసలు భారత ఎకానమీ ఎలా ఉంది అంటే మనకి 47లో స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. జనాభా ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ, కటిక పేద దేశం కింద మనం గుర్తించబడ్డాం. సరే, అప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా రకరకాల చర్యలతో కొంతవరకు దేశాన్ని నడిపించుకుంటూ, అభివృద్ధిని నడిపించుకుంటూ, మనం ప్రజల మీద ఎక్కువ భారం లేకుండా నడిపించుకుంటూ వచ్చారు. 1990కి వచ్చేటప్పటికి దేశం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయి మన బంగారము యూకే బ్యాంకుల్లో పెట్టి డబ్బు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో ఇద్దరు మహామేధావులైనటువంటి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి రకరకాల ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని స్లోగా గట్టెక్కిస్తూ అప్పుల నుంచి భారతదేశాన్ని క్లిష్ట పరిస్థితి నుంచి, అంటే ఒక ఐసీయూలో భారతదేశం ఐసీయూ కూడా కాదు, సిసిఐయు అనుకుందాం, క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ యూనిట్లో ఉన్న ఆర్థిక వ్యవస్థని క్రమంగా బయటకు తీసుకొచ్చి దాన్ని ఒక హుస్సేన్ బోల్ట్ పరిగెత్తినట్టు పరిగెత్తిచ్చారు 1990లో చేసుకున్న సంస్కరణల మూలంగా. ఆ ప్రాసెస్లో మనకి ఉద్యోగ కల్పనలు, విదేశీ పెట్టుబడులు, తర్వాత మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ అయిపోతూ ఉన్న దశలో 2008వ సంవత్సరంలో మనకి ప్రపంచం మొత్తం ఒక రెసిషన్ వచ్చిందండి. ఆ రెసిషన్లో మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థల కుప్పకూలాయి. మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి యొక్క చతురత వలన మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోకపోగా గణనీయమైన వృద్ధిని సంపాదిస్తూ 2009 డేటా ప్రకారం మన జీడిపి 8%, నియర్లీ 8% రికార్డ్ అయింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చైనాతో యుద్ధం చేసాము, పాకిస్తాన్తో యుద్ధం చేసాము, మనకి దారిద్ర్యం ఉంది, మనకి సంబంధం లేకుండానే మన విదేశీ పరిస్థితుల వల్ల మనం ఇబ్బంది పడినా కూడా ఇప్పుడు ఇచ్చిన ప్రధానమంత్రి గారి పిలుపుని ఏ ప్రధానమంత్రి గారు కూడా 1947 నుంచి 2026 వరకు ఇవ్వలేదు. ఎన్ని క్లిష్ట సమస్యలు వచ్చినా, ఈవెన్ 1990లో దేశం ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా ఇటువంటి పిలుపు ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, ఏం జరగబోతోంది అన్నదానికి మీకు బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశం ఇప్పుడు పేలవంగా ఎందుకు అయిపోయింది? సరే, ఆయన 2008లో రెసిషన్ నుంచి బయటపడేశారు. మన భారత యొక్క ఫారెన్ రిజర్వ్స్ పెరిగాయి, గోల్డ్ కూడా మన దేశానికి మనకు వచ్చేసింది వెనక్కి. ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటే అసలు జీడిపి అంటే ఏంటి, కుటుంబ జీడిపి ఏంటి, ఈ జీడిపికి ఇప్పుడున్న సంక్షోభానికి సంబంధం ఏంటి, అసలు ఇప్పుడున్న పెట్రోల్ రేట్లు ఇరాన్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏమండి, 1947 నుంచి 2014 వరకు ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగాయి? మరి భారతదేశం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలా? అప్పుడు కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది కదా, అప్పుడు కూడా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది కదా, అప్పుడు కూడా ఎరువులు ఇంపోర్ట్ చేసుకుంది కదా, అప్పుడు కూడా మన కుకింగ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది కదా. మరి అప్పుడు ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలా? ఎన్ని యుద్ధాలు జరిగాయి? ఇరాక్ వార్ జరగలేదా?
పెద్దది అది. మరి ఇప్పుడు మాత్రమే ఒక ఇరాన్ వార్ని ఎందుకు సాకుగా చూపిస్తున్నారు అంటే, అసలు ఇరాన్ వార్ అన్నది తెర ముందు ఉన్నటువంటి చూపిస్తున్నటువంటి ఒక కారణం. తెర వెనుక బోల్డని జరిగాయి. ఆ కారణాన్ని ముందు పెట్టి మన భారత ఎకానమీ మళ్ళీ ఒక బుస్సేన్ బోల్ట్ లాగా పరిగెత్తున్న ఎకానమీ మళ్ళీ CCIUలోకి వెళ్ళిపోతుంది. క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ యూనిట్లోకి వెళ్ళబోతోందా అనే అనుమానం వచ్చే విధంగా ప్రవర్తన జరుగుతుంది. సరే, నెక్స్ట్ టాపిక్ వస్తా. అసలు జీడిపి అంటే ఏంటంటే, మీరు మనందరికీ కూడా ప్రిలిమినరీ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఒక సంవత్సరంలో భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు సేవలు యొక్క విలువని మొత్తం కలిపితే దాన్ని గ్రాస్ జీడిపి అంటారు. సరే, ఇప్పుడు మీరు ఒక కుటుంబ జీడిపి కూడా ఉంటుంది, దేశానికే కాదు. ఒక కుటుంబంలో ఒక భార్య ఒక భర్త ఉన్నారండి. వారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుక్కి పెళ్ళయింది, కోడలు వచ్చింది, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురికి పెళ్ళయింది, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది అండి? 3 ఫ్యామిలీసు, అంటే 6, 4 పిల్లలు, మొత్తం 10 మంది. అట్లా పెట్టండి. ఇందులో సంపాదన పరులు ఎవరిని వేసుకుందాం? పెద్ద తాతగారేమో వ్యవసాయం చేస్తారు, ఆయన ఏడాదికి ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. తర్వాత కొడుకు ఒక ఉద్యోగం చేస్తున్నాడు, 2 లక్షలు ఏడాదికి సంపాదిస్తున్నాడు అనుకుందాం. తర్వాత అల్లుడు ఒక వ్యాపారం చేస్తున్నాడు, సర్వీసెస్, ఏదో ఒక మెకానిక్ షాపు, ఓన్ బిజినెస్ చేస్తున్నాడు, 3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం 10 మందిలో 3 సంపాదిస్తున్నారు 6 లక్షలు. ఇప్పుడు జీడిపి ఎంత అవుతుందంటే, ఒక కుటుంబ జీడిపి 6 లక్షలు పర్ ఇయర్ అవుతుంది. మనం జీడిపి పర్ క్యాపిటా అంటాం, మనం పదం వింటూ ఉంటాం. జీడిపి పర్ క్యాపిటా అంటే మొత్తం సంపాదన బై వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ కుటుంబంలో 6 లక్షల సంపాదన ఉంది, 10 మంది, అంటే 6 లక్షలు బై 10 వేస్తే ఎంత? 60,000. అంటే ఒక్కొక్కరి తల మీద 60,000 సంపాదన జరుగుతోంది అని అర్థం. అంటే దీన్ని జీడిపి పర్ క్యాపిటా అంటారు. ఇప్పుడు భారతదేశానికి వద్దామండి. మన భారతదేశం 6th లార్జెస్ట్ కంట్రీ అని, 4th లార్జెస్ట్ కంట్రీ అని అలా అంటున్నాం. లార్జెస్ట్ ఎకానమీ అయినంత మాత్రాన అది లార్జెస్ట్ రిచెస్ట్ కంట్రీ కాదు. ఆబ్వియస్గా మనకి 140 కోట్ల మంది జనాభా ఉన్నారు కాబట్టి, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి అసలు మన ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీలో ఉండాలి. మన కర్మ కొద్దీ 4th లార్జెస్ట్ అంటున్నాం. ఇప్పుడు 4th కూడా కాదు, 6th వెళ్ళింది, మోడీ గారి పుణ్యం అంటూ. అంటే ఇప్పుడు 140 కోట్ల మంది కలిపి ఎంత సంపాదిస్తున్నారు అంటే, మనది 4 ట్రిలియన్ ఎకానమీ అనే పదం వింటూ ఉంటాం తరచుగా. అంటే $4 ట్రిలియన్ ఎకానమీ డివైడెడ్ బై 140 కోట్లు అంటే సుమారు ఎంత వస్తుంది? ఒక్కొక్కరి నెత్తి మీద పర్ క్యాపిటా అంటే జీడిపి పర్ క్యాపిటా అంటే ఇప్పుడు $3,000. జీడిపి వచ్చి 4 ట్రిలియన్ ఎకానమీ అనుకుందాం. జీడిపి అలా ఉండదు. జీడిపి వచ్చి మొత్తం దీన్ని బట్టి 4%, 6%, 8% అంటారు కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జీడిపి పర్ క్యాపిటా వచ్చి $3,000 వేసుకున్నారు రఫ్గా. మనకన్నా బంగ్లాదేశ్ ఎక్కువ ఉందండి పర్ క్యాపిటా. మోడీ గారు వింటున్నారా? పాకిస్తాన్ ఎక్కువ ఉంది, బంగ్లాదేశ్ ఎక్కువ ఉంది, వింటున్నారా సార్? ఇప్పుడు పర్ క్యాపిటా మనకి ఏం నిజం లేదు. సో ఇప్పుడు ఇరాన్ వార్కి వలన మన దేశం ఎందుకు ఇలా వచ్చింది? అసలు ఇరాన్ వార్కి దీనికి సంబంధం ఏంటండి? నాకు అర్థం కాకు. బోల్డని వార్లు చూసింది దేశం. మన దేశం 2000 మీకు కొన్ని పారామీటర్స్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2004, 2014 మధ్య మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉంది కదా, 2014 నుంచి 24 వరకు మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా. ఈ 2 ప్రభుత్వాల్లో కొన్ని పారామీటర్స్ మీద దేశ ఆర్థిక అభివృద్ధిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ దాంట్లోకి వెళ్ళే ముందు స్థూలంగా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే, కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసుకునే వాటిల్లో మనం మేజర్గా ఎక్కడ ఉంది? గోల్డ్ ఉంది, ఆయిల్ ఉంది, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. మనం తినే కుకింగ్ ఆయిల్ ఉంది, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో మన వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. ఐటీ సర్వీసెస్ మేజర్ ప్లేయర్.
అండ్ తర్వాత మనకి సరి విదేశీయాల నుంచి వచ్చే మారక ద్రవ్యం ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్పోర్ట్స్. సుమారు $1 ట్రిలియన్ మనకి ఆదాయం వస్తుంటే మనం $1 ట్రిలియన్ ఇంచుమించు $900 నుంచి $1 ట్రిలియన్ దాకా మనం వివిధ దేశాలకి ఖర్చు పెడుతున్నాం వాళ్ళ ఇంపోర్ట్స్. స్థూలంగా ఇది జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేటువంటి ప్రభావం ఎలా ఉంది అంటే మనకి ఆదాయం తగ్గబోతోంది, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ఆదాయం ఎందుకు తగ్గుతోంది? మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి కొత్తది వస్తుంది. దీనివల్ల మనకి వివిధ దేశాల్లో మన భారతీయులు పనిచేసే ఉద్యోగాలు పోతాయి. వాళ్ళకి పోతే వాళ్ళు ఎప్పుడు మన భారతదేశానికి పంపించే డాలర్లు తగ్గుతాయి. అదొకటి. ఐటీ సర్వీసెస్ ఇంపాక్ట్ అవుతాయి. సో మళ్ళీ మన ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు పెరగడానికి కారణం ఏంటంటే బేసిక్ ఇప్పుడు మన ఆర్థిక సంక్షోభానికి 2 మూల కారణాలు ఉన్నాయి. ఒకటి మన విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పుకి వడ్డీలు కట్టడం. 2 మన డాలర్ వర్సెస్ రూపీ వాల్యూ పడిపోవడం. ఈ 2 కూడా ప్రధానమైన కారణాలు. 1947 నుంచి 2014 వరకు ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా భారతదేశం యొక్క అప్పు సుమారు 56 లక్షల కోట్లు మాత్రమే. విదేశాల నుంచి మనం తెచ్చుకున్నటువంటి రుణం 2014 నుంచి 2025 వరకు అంటే సుమారు 11 ఏళ్ల మోడీ గారి పాలనలో మనం 140 లక్షల కోట్ల పైన అప్పు తెచ్చుకున్నాం. అంటే చూడండి, ఆ 50-60 సంవత్సరాలు వివిధ గవర్నమెంట్లు తెచ్చింది 56 లక్షల కోట్లు అయితే 11 ఏళ్ల కాలంలో మన మోడీ గారు తెచ్చింది 140 లక్షల కోట్లు. ఇది అసలు రహస్యం. మరి 140 కోట్ల అప్పుకి మనం ఎంత వాళ్ళకి వడ్డీలు చెల్లించాలి? దాంట్లోనే ఉంటుంది కదా. మనకి ఈఎంఐలు కడుతున్నాం. 10 లక్షలు తెచ్చుకుని మనం కారు కొనుక్కుని ఈఎంఐ ఎంత కడతాం? 10 కోట్లు తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటే మనం ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది? ఇదొక పాయింట్ ఉంది. 2, మనకి ఎప్పుడైతే అప్పులు పెరిగాయో మన రేటింగ్ తగ్గి రూపాయి వర్సెస్ డాలర్ 2014లో సుమారు మన డాలరు 45 నుంచి 48 మధ్య ఉంది మోడీ గారు గవర్నమెంట్ వచ్చే ముందు. ఇప్పుడు ఎంత ఉంది? 96 రూపాయలు ఉంది. అంటే ఆ రోజున నేను 100 రూపాయలు ఇస్తే నాకు కనీసం $2 వచ్చేవి. ఇవాళ నేను 100 రూపాయలు ఇస్తే $1 వస్తుంది. అంటే మన రూపీ వాల్యూ ఇదొక కారణం. దీనివల్ల అంటే ఇది ఆర్థిక సంక్షోభానికి ఎవరు కారణం? ఎక్కువ అప్పులు తీసుకొచ్చి రోడ్లు వేసామంటే ఇవాళ రోడ్ల మీద తిరగద్దని ఆయనే చెప్తున్నాడు కదా. నువ్వు రోడ్లు వేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినంత మాత్రాన అప్పులు తీసుకొచ్చి మరి అప్పులు ఎవరు కడతారు? దానికి వడ్డీలు ఎవరు కడతారు? ఇదొక ప్రధాన కారణం. ఈ అప్పుల వలన రూపీ వాల్యూ పడిపోవడం అనేది 2వ ప్రధాన కారణం. మనం ఆ రోజున ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇవాళ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ రోజున కెమికల్స్, ఈ రోజున కెమికల్స్. ఆ రోజున ఎలక్ట్రానిక్ గుడ్స్, ఈ రోజున ఎలక్ట్రానిక్ గుడ్స్. అన్నీ సేమే, కొత్తగా ఏమీ చేయట్లా. మనం వాల్యూమ్స్ పెంచుకున్నాం అండ్ అప్పులు ఎక్కువ చేసేసాం. మన కుటుంబం కూడా అంతే కదా. మనం భరించగలిగినంత వరకు అప్పు చేయగలిగితే దాన్ని మనం ఈఎంఐల రూపంలో కట్టగలుగుతాం. భరించలేని పరిస్థితికి అప్పులు చేస్తే ఏమవుతాం? ఐపీ పెడతాం. ముందు ఏం చేస్తామంటే పొదుపు మంత్రాలు పాటిస్తాం ఇంట్లో. ఆ తర్వాత ఏం చేస్తాం? ఇంకా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో చేతులు ఎత్తేస్తాం. అదే పని శ్రీలంక చేసింది, నేపాల్ చేసింది, పాకిస్తాన్ చేసింది, బంగ్లాదేశ్ కూడా చేయడానికి మన సిద్ధమైంది. ఇప్పుడు భారతదేశం చేయడానికి వస్తుంది. అంటే ఆర్థిక క్రమశిక్షణ తప్పింది. ఇది మనం నేర్చుకోవాలి. మన్మోహన్ సింగ్ గారి వల్ల భారతదేశం బయటపడింది. ఆయన మన మౌనముని అని, స్కామ్ మాస్టర్ అని, మన నోటుకొచ్చినట్టు ఒక మహాపురుషుణ్ణి నిస్వార్థంగా, నేను కాంగ్రెస్ని పొగడట్లేదండి, మన్మోహన్ సింగ్ని పొగుడుతున్నా. ఇది గమనించండి. చేయడం వలన ఒక మహాపురుషుణ్ణి మనం అలా అన్నం వలన మనం అందరం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. సరే, ఇప్పుడు నేను 2004 నుంచి 2014 యూపీఏ గవర్నమెంట్లో అభివృద్ధి ఎలా జరిగింది, ఆర్థిక అభివృద్ధి 2014 నుంచి 2024 వరకు ఈయన కాలంలో ఆర్థిక అభివృద్ధి ఎలా జరిగింది, ఒక 9 పారామీటర్ల మీద మీకు చెప్తా. ఈ పారామీటర్లు, ఈ డేటా అన్నది కూడా నేను డిఫరెంట్ రిలయబుల్ సోర్సెస్, నోటుకొచ్చింది మాట్లాడలేదండి. ఐఎమ్ టేకెన్ ఫ్రమ్ గవర్నమెంట్ వెబ్సైట్స్, వరల్డ్ బ్యాంకు, ఇలాంటి రిసోర్సెస్ నుంచి తీసుకునే చెప్తున్నా. మన క్యాగ్ రిపోర్ట్స్ ఇవి అసలు విషయాలు ప్రపంచానికి తెలియకుండా, మీడియాకి చెప్పకుండా అసలు మన మోడీ గారు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. మనం పొదుపు మంత్రాన్ని పాటించినంత మాత్రాన రాబోయే సునామీ ఆగదు.
ఎందుకంటే ఆల్రెడీ మనం గవర్నమెంట్ తప్పుదోవలోకి వెళ్ళిపోయిందన్నది నా భావన. సరే, ఫస్ట్ పారామీటర్ వచ్చి మనది 4వ లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు. అంటే రిచెస్ట్ ఎకానమీ కాదు. 195 దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులను గమనించి ర్యాంకింగ్లు ఇస్తే మన భారతదేశం ఏ స్థితిలో ఉందో తెలుసా అండి? 136వ దేశం. అంటే మనం ఇంచుమించు పేదరికంలోనే ఉన్నాం. పేదరిక దేశమే మనది, రిచెస్ట్ కంట్రీ కాదు. లార్జెస్ట్ ఎకానమీకి రిచెస్ట్ కంట్రీకి తేడా తెలుసుకోండి. మనది పేదరిక దేశమే. ఇంకా మూడోది వచ్చి పర్ క్యాపిటా చెప్పాను కదా, పర్ క్యాపిటాలో మనం బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉన్నాం. ఇక జీడిపి 2004 నుంచి 2014 దాని మధ్య దాని గ్రోత్ రేట్ ఎంత అండి? 94%. అండ్ 2014 నుంచి 24 మధ్య దాని గ్రోత్ రేట్ అంతా 70%. తర్వాత పర్ క్యాపిటా జీడిపి ఇందాక చెప్పాను కదా, దాని గ్రోత్ రేటు యూపీఏ గవర్నమెంట్లో 69%, ఎన్డీఏ గవర్నమెంట్లో 60%. తర్వాత స్టాక్ మార్కెట్ గ్రోత్ రేట్ చెప్తున్నా 300%. 2004 నుంచి 2014 దాకా స్టాక్ మార్కెట్ గ్రోత్ రేట్ 300%. మన మోడీ గారి ప్రభుత్వంలో ఎంత? 229%. తర్వాత ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్, మనం ప్రపంచానికి ఎంత ఎక్స్పోర్ట్ చేశాము, ఇది చాలా దారుణాతి దారుణమైన ఫిగర్లు. 2004 నుంచి 2014 వరకు మన ఎక్స్పోర్ట్ గ్రోత్ రేటు 273%. మోడీ గారి ప్రభుత్వంలో ఎంతో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. 76% మాత్రమే 2 డిజిట్కి లిమిట్ అయ్యాయి. అయినా అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ లేవన్నమాట. తర్వాత ఇంపోర్ట్స్ చూడండి, మనం 2004 నుంచి 2014 వరకు అంటే ఒక క్రమశిక్షణ పాటించి ఇంపోర్ట్స్ని మనం 4 ట్రిలియన్ ఆన్ అన్ యావరేజ్ 4 ట్రిలియన్కి మనం దాన్ని ఆపగలిగితే డాలర్స్కి, ఇంపోర్ట్స్ ఎంత జరిగిందో చెప్పగలుగుతారా? ఈ 2014 నుంచి 2024 మధ్య 9 ట్రిలియన్ డాలర్స్, అంటే ఇంచుమించు డబల్. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఎక్స్పోర్ట్స్ తక్కువైపోయాయి, ఇంపోర్ట్స్ డబల్ అయిపోయాయి. అంటే దానివల్ల ఏమవుతుంది? ఫారెన్ ఎక్స్చేంజ్ పోతుంది. అదే జరిగింది. అంటే వీటి అన్నిటికీ తోడు డాలర్ రేటు పడిపోయింది, అప్పులు ఎక్కువ తెచ్చేసుకున్నాం. అంటే దీన్ని బట్టి మీరు ఆర్థిక పరిస్థితి ఎంత క్రమశిక్షణ ఎలా ఉందన్నది తెలియజేస్తుంది. తర్వాత ఒకసారి ఇది ఆర్థికంగా చెప్పాను. ఒక మనిషి యొక్క ఆర్థిక పరిస్థితిని తెలియచేయాలంటే ఒక మిడిల్ క్లాస్ పరిస్థితి, అతను 2 వీలర్, మిడిల్ క్లాస్ వాళ్ళు 2 వీలర్లు కొనుక్కుంటారు, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు 4 వీలర్ కొనుక్కుంటారు. అంటే మిడిల్ క్లాస్ యొక్క మనుషుల యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది అని యూపీఏ గవర్నమెంట్లో 2 వీలర్ సేల్స్ని బేస్ చేసుకుంటే 158% గ్రోత్ ఉందండి. ఈ మన మోడీ గారి గవర్నమెంట్లో ఎంత ఉందో తెలుసా? 23% మాత్రమే, ఓన్లీ 2 డిజిట్. అంటే మిడిల్ క్లాస్ వ్యక్తుల యొక్క గ్రోత్ ఈ 10 ఏళ్లలో తగ్గిపోయింది. వాళ్ళకు వచ్చే ఆదాయం తక్కువ, వాళ్ళు పెట్టవలసిన ఖర్చులు ఎక్కువ, అందుకని 2 వీలర్ గ్రోత్ లేదు. సరే, పోనీ 4 వీలర్ గ్రోత్ తీసుకుందాం. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది? కొంచెం బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళది. అంటే యూపీఏ గవర్నమెంట్లో 145% ఉందండి. అది 4 వీలర్ గ్రోత్ రేటు, 4 వీలర్స్ కొన్న వాళ్ళ గ్రోత్ రేటు. వీళ్ళది మన మోడీ గారి గవర్నమెంట్లో 65% మాత్రమే ఉంది. అంటే ఆయన ఆర్థిక విధానాల వలన మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క లైఫ్ బాగా ఇంపాక్ట్ అయింది, వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గింది. అందుకనే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువ కొనలేదు. వాళ్ళకి ఖర్చు తగ్గించుకోవడానికి వాళ్ళే ఆల్రెడీ కొనకుండా సేవ్ చేశారు. 2 వీలరు 4 వీలర్ కొన్నవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పెట్రోల్ ఎలా కన్సంప్షన్ చేయగలరా? వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతున్నారు. నేను ఈ విషయం చెప్పడానికి నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనమాట. అందుకని వాళ్ళు ఆల్రెడీ పొదుపు మంత్రం మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదాయం లేకపోవడం వలన, అందుకనే మోడీ గారి గవర్నమెంట్లో ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆల్రెడీ పొదుపు మంత్రాన్ని పాటిస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వీళ్ళనే ఆయన మళ్ళీ టార్గెట్ చేశాడు. అంటే ఈ ట్యాక్సులు కట్టేది వీళ్ళు, బాధలు భరించేది వీళ్ళలే, కాబట్టి వీళ్ళనే ఆయన టార్గెట్ చేశాడు.
అసలు ఏ పాయింట్ అన్నా మ్యాచ్ అయిందా అండి? పోనీ ఒక్క పాయింట్లో మాత్రం మోడీ గారిని మెచ్చుకోవచ్చు. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు మినిమం గవర్నెంటు మ్యాక్సిమం గవర్నెన్స్ అనే ఒక మనం ఏమంటారు దాన్ని స్లోగన్ ఇచ్చారు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తక్కువ మందితో తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయిస్తానని మనం అనుకోవాలి. సో 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్లో ఆ డెట్ రేషియో ఉంటుంది, అంటే అప్పులు తీసుకోవడం ప్రభుత్వ ఖర్చులు అవన్నీ 217% జరిగితే మోడీ గారి గవర్నమెంట్లో 189% మాత్రమే జరిగింది. అంటే కొంచెం ఆయన ఆర్థిక క్రమశిక్షణని ప్రభుత్వ ఖర్చుని తగ్గించగడంలో సఫలీకృతులయ్యాడని మాత్రం చెప్పచ్చు. తర్వాత ఈ ఇంపోర్ట్స్ చెప్పాను, ఎక్కువ డబల్ ది ఇంపోర్ట్స్. సో వీటన్నిటి వలన మీకేం జరిగింది? ఈ పారామీటర్స్ వలన మనకి రూపీ వర్సెస్ డాలర్ మారకం విలువ అబ్నార్మల్గా తగ్గిపోయింది. 2014కి 48 రూపాయలు ఉన్నది, 2001 డాలర్కి 48 రూపాయలు, ఇప్పుడు $1కి 96 రూపాయలు. అంటే నేను 100 రూపాయలు ఇస్తే విదేశీయులు నాకు $2 ఇచ్చేవారు, అప్పుడు ఇప్పుడు $1 ఇస్తున్నారు. ఒకటి. రెండోది, విపరీతమైన అప్పులు చేశాను. 150 లక్షల కోట్లు సుమారు అప్పులు చేసి ఆ డబ్బును తీసుకొచ్చి వాడాం విపరీతంగా. దీనికి అప్పులకు వడ్డీలు ఎవరు కడతారండి? దాన్ని కూడా డాలర్లోనే కట్టాలి కదా. మరి అది 2. ఈ వార్ అనేది, ఈ ఇంపోర్ట్స్ మనం చెప్తున్నది, మోడీ గారు చెప్తున్న దాంట్లో నేను ఏకీభవించను. ఎందుకంటే మనం పూర్వం నుంచి కూడా అవే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ అప్పుడు ఒక క్రమశిక్షణగా వెళ్ళాం. కానీ ఇప్పుడు క్రమశిక్షణ దాటి బయటికి వెళ్తున్నాం. $4 ట్రిలియన్ విలువ చేసే ఇంపోర్ట్స్ చేసుకుంటే మోడీ గారి కాలంలో $9 ట్రిలియన్ ఇంపోర్ట్స్ చేసుకున్నాం. అంటే మరి దానికి అనుగుణంగా ఇది ఇవ్వాలి కదా. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, మనం బయట వాళ్ళకి ఇవ్వవలసింది ఎక్కువ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ ఇరాన్ వార్ వలన కొంత ఎఫెక్ట్ ఉంటుంది, అది కూడా ఒక పారామీటర్, పూర్తిగా కాదన్నాం. కానీ దాన్ని మాత్రమే తెర మీద చూపించి మధ్యతరగతి వారిని, ఇప్పటిదాకా జరిగిన ఆర్థిక అవకతవకల్ని, వాళ్ళు చేసిన ఆర్థిక తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి తెర ముందు ఒకటి పెడుతున్నారు. తరకాల సునామీ ఇంకా చూడలేదు మీరు. ఏదో పెట్రోల్ $4 పెరిగితేనే హడావుడి చేస్తున్నారు, $50 సిలిండర్ పెరిగితే హడావుడి చేస్తున్నారు. ఇంకా ఆర్థిక సునామీ ఇంకా చాలా జరుగుతుంది, ఇంకా ఉంది కూడా. నేను చెప్పిన ఈ డేటా అంతా నేను డిఫరెంట్ రిలయబుల్ సోర్సెస్ నుంచి తీసుకున్నది. ఇదండి, ఇది ఆర్థిక పరిస్థితి.